దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు మీడియేషన్ మరియు కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఈ నెల 1వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపెయిన్ను నిర్వహించేందుకు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వి హిమబిందు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5వ తేదీన నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం దగ్గరలోనున్న రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ మరియు లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసేందుకు ఇరుపక్షాలు విజయం సాధించినట్లే అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిలహరి మార్గదర్శకత్వంలో వారి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాస్కర్ డోర్స్ క్లోజ్ చేసే డిస్టర్బెన్స్. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా జూలై నెల నుంచి సెప్టెంబర్ వరకు 90 రోజుల పాటు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో మీడియేషన్ మీద స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. పెండింగ్ కేసులన్నింటినీ కూడా మీడియేషన్లో పరిష్కారం కోసం, వీటికి సంబంధించినటువంటి వివరాలను తెలపడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు గారు వచ్చున్నారు. వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందే కోరుతున్నాం. Members of the press, representatives from the print and electronic media, good afternoon to all of you, and thank you for joining us. At the outset, I want to place a note of appreciation for all the press, electronic and print media for carrying out the message of Lok Adalat at the state and district and state level. So, మీరందరూ కూడా for years together ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వారి యాక్టివిటీస్ని, అవేర్నెస్ కార్యక్రమాలని కంటిన్యూస్గా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ వీ ఓ యూ ఏ గ్రేట్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్. సో ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హౌ వెర్సటైల్ అంటే ఒక అవేర్నెస్ ఎప్పుడూ మనం క్రియేట్ చేస్తూ ఉంటాం. ఈసారి కొత్తగా ఒక అవేర్నెస్ కాన్సెప్ట్ని మేము తీసుకున్నాం. అదేమంటే ఈ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నది ఎంత వెర్సైటైల్గా, ఎంత మల్టీఫేసెడ్గా పనిచేస్తుంది అన్నది యూ వాంట్ టు మేక్ ఇట్ ఏ పబ్లిక్ ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచ్. సో ఒక సొసైటీలో ఎప్పుడు సొసైటీ ఈజ్ నెవర్ వితౌట్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ లేకుండా ఎప్పుడు సమాజం ఉండదు. కానీ ఎప్పుడైతే సమాజంలో ఉన్న ప్రజలు కానీ, లిటిగెంట్ పబ్లిక్ కానీ, ఎంటిటీస్ కానీ దే కుడ్ నాట్ రిసాల్వ్ దేర్ డిస్ప్యూట్స్, వాళ్ళ డిస్ప్యూట్ని వాళ్ళు రిసాల్వ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు దే విల్ ఆటోమేటిక్లీ అప్రోచ్ ద కోర్ట్ విత్ ఎ ట్రస్ట్ అండ్ హోప్ దట్ ఇక్కడ మాకు ఒక లాజికల్ సొల్యూషను, ఒక లీగలీ ఎగ్జిక్యూటబుల్ సొల్యూషన్ వస్తుందన్న దాంతో కోర్టును అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎంటైర్ లిటిగేషన్ అక్రాస్ ది కోర్ట్స్ ఇన్ ద కంట్రీ. సో ఈ కోర్టులో ఇలా కేసెస్ ఎప్పుడైతే మనకి పైలప్ అవుతున్నాయో రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఇన్ ద కోర్ట్ ప్రెమిసెస్ మనకి ఎప్పుడు ఉంటుంది. ఇట్ అప్హోల్డ్స్ ద జస్టిస్ అండ్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్. కానీ ఇది ఒక్కటే మనకి మార్గమా? కోర్టులో రెగ్యులర్ ఎడ్యుకేషన్ టైం టు టైం ఇయర్స్ టుగెదర్ మనకి కేసులు ఎడ్యుకేట్ అయ్యి ఫైనల్ డిగ్రీనో లేకపోతే అవుట్పుట్ వచ్చే వరకు లిటిగెంట్ పబ్లిక్ వెయిట్ చేయాలంటే డెఫినెట్లీ నో. లా ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని మనకి ఇస్తుంది. దాన్ని మనం ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అంటాం. దీని కింద మనం మీడియేషన్, కన్సీలియేషన్, నెగోషియేషన్, ఆర్బిట్రేషన్ అలాగే లోక్ అదాలత్లో మనం కేసులు సెటిల్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వేర్ ద లిటిగెంట్ పబ్లిక్ కెన్ అప్రోచ్ ద కోర్ట్స్ ఫర్ ఎన్ ఎగ్జిక్యూటబుల్ అండ్ లీగల్లీ ఓరియంటెడ్ సొల్యూషన్. సో
ఇది జనానికి మనం తెలియజేయవలసింది ఏమంటే ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద కోర్టులోనే కేసులు జరిగిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ చాయిస్, మీరు చూస్ చేసుకుంటే అదర్వైజ్ ది కోర్ట్ మెకానిజం నుంచి కూడా మీకు లా ద్వారా ఎగ్జిక్యూట్ చేయగలిగే ఒక సొల్యూషన్ని మనం ఎప్పుడూ కూడా పొందగలుగుతాం అన్నమాట. సో ఈరోజు మీకు బ్రీఫ్గా చెప్పాలంటే లోక్ అదాలత్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇరు పక్షాలని మనం కూర్చోబెట్టి వీల్ హెల్ప్ దెమ్ దట్ దే విల్ సెటిల్ ద మ్యాటర్ అమికబుల్లీ. అలాగే మీడియేషన్కి వచ్చేసరికి ఏమైతే ఒక ఇద్దరు పార్టీలు ఉంటారు. సో వాళ్ళిద్దరికి వీల్ అసిస్ట్ దెమ్ దట్ వాట్ ఈస్ ద రియల్ డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్, వాళ్ళ మధ్యలో అసలు సమస్య ఏంటి, హౌ కెన్ దే రీచ్ టు ది అమికబుల్ సెటిల్మెంట్. దీనికి ఏం చేస్తామంటే ఒక థర్డ్ న్యూట్రల్ పార్టీ, దాన్ని మనం మీడియేటర్ అంటామన్నమాట. ఒక మీడియేటర్ ద్వారా మనం వాళ్ళ సమస్యను అర్థం చేసుకుని ఎలాంటి సొల్యూషన్ కావాలా అన్నదానికి మనం సహాయపడతాం. ఈ రెండు కూడా ద బెస్ట్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్. దే ఆర్